ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనగానే మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరి బ్యాంక్ లో అయితే 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఉంటుందో కేవలం వాళ్లకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది అని అనుకుంటారు. కానీ మీ సాలరీ 25,000 రూపీస్ అయినా 50,000 రూపీస్ అయినా మీ సేవింగ్స్ అకౌంట్ లో 10 lakhs కన్నా తక్కువ డబ్బు ఉన్నా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మీ అకౌంట్ లో 2 lakhs ఉన్నా 5 lakhs ఉన్నా 8 lakhs ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాటి గురించి కూడా క్లారిఫికేషన్ అడగొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ గురించి రూల్స్ ఏం చెప్తున్నాయి, నోటీస్ ఎప్పుడు రావచ్చు, గవర్నమెంట్ కి మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎలా తెలుస్తుంది, నోటీస్ వస్తే మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇవాల్టి వీడియోలో విత్ నంబర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా చాలా ఇంపార్టెంట్ మిస్కన్సెప్షన్ ని క్లియర్ చేసుకుందాం. 10 lakhs అనేది మీ సేవింగ్స్ అకౌంట్ లో మాక్సిమం బ్యాలెన్స్ ఉండాల్సిన లిమిట్ కాదండి. అలాగే మీ అకౌంట్ లో 10 lakhs క్రాస్ అయితే ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందని కూడా రూల్ లేదండి. అసలు ఈ 10 lakhs ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఫినాన్షియల్ ఇయర్ లో మీ సేవింగ్స్ అకౌంట్ లో అగ్రిగేట్ క్యాష్ డిపాజిట్ 10 lakhs లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ ని బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే SFT లో రిపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ క్యాష్ డిపాజిట్, అగ్రిగేట్ అమౌంట్, ఫినాన్షియల్ ఇయర్. 10 lakhs బ్యాలెన్స్ ఉండడం వేరు, ఫినాన్షియల్ ఇయర్ లో 10 lakhs క్యాష్ డిపాజిట్ చేయడం వేరు. ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ సేవింగ్స్ అకౌంట్ లో 12 lakhs బ్యాలెన్స్ ఉంది అనుకుందాం. ఆ మనీ ఆల్రెడీ మీ అకౌంట్ లో ఉన్న సేవింగ్స్ అయినా, ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ నుంచి వచ్చిన మనీ అయినా, ప్రాపర్టీ సేల్ ప్రొసీడ్స్ అయినా, లేదా వేరే లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చిన అమౌంట్ అయినా అవ్వచ్చు. జస్ట్ మీ అకౌంట్ లో 12 lakhs బ్యాలెన్స్ ఉంది అని ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫినాన్షియల్ ఇయర్ మొత్తం కలిపి మీ అకౌంట్ లో 9 lakh క్యాష్ డిపాజిట్స్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఆ పర్టికులర్ 10 lakhs SFT రిపోర్టింగ్ థ్రెషోల్డ్ కి రీచ్ కాలేదు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. 10 lakhs కన్నా తక్కువ క్యాష్ డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మీ ఫినాన్షియల్ యాక్టివిటీ అస్సలు తెలీదు అని కాదండి. అదే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మరి 10 lakhs కన్నా తక్కువ అమౌంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ కి మన ఫినాన్షియల్ యాక్టివిటీ ఎలా తెలుస్తుంది? ఇక్కడ AIS అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం AIS అనేది ట్యాక్స్ పేయర్ కి సంబంధించిన అవైలబుల్ ఇన్ఫర్మేషన్ కాంప్రహెన్సివ్ వ్యూ. దాంట్లో TDS, TCS ఇన్ఫర్మేషన్ తో పాటు SFT ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ పేమెంట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో కనిపించవచ్చు. అంటే గవర్నమెంట్ దగ్గర మీ ఫినాన్షియల్ యాక్టివిటీకి సంబంధించిన డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ ఎంటిటీస్ నుంచి రావచ్చు. ఇప్పుడు కామన్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్ మంత్లీ 25,000 రూపీస్ శాలరీ ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే ఇయర్లీ శాలరీ రఫ్లీ 3 lakh రూపీస్. ఇప్పుడు అదే ఫినాన్షియల్ ఇయర్ లో తన బ్యాంక్ అకౌంట్ లో సడన్ గా 6 lakhs డిపాజిట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ 6 lakhs అకౌంట్ లో డిపాజిట్ అయిందని మాత్రమే చూసి అది ఇల్లీగల్ మనీ అని చెప్పలేం. ఆ మనీ ప్రాపర్టీ సేల్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఫ్యామిలీ నుంచి లెజిటిమేట్ గిఫ్ట్ అయి ఉండొచ్చు, లోన్ అమౌంట్ అయి ఉండొచ్చు, ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ అయి ఉండొచ్చు, లేదా వేరే లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చి ఉండొచ్చు. సో ప్రాబ్లం అమౌంట్ గురించి మాత్రమే కాదు, ఆ అమౌంట్ కి సోర్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక సోర్స్ గురించి క్లారిఫికేషన్ అడిగింది అనుకుందాం. మీరు ఈ 6 lakh రూపీస్ ప్రాపర్టీ సేల్ వల్ల వచ్చింది అని చెప్తే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మీ ఎక్స్ప్లెనేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అది నా డబ్బు, నాకు తెలుసు అని చెప్పడం మాత్రం సరిపోదండి. ట్రాన్సాక్షన్ సోర్స్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగే డాక్యుమెంట్స్ ఉంటే సిచ్యువేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది. సో ట్యాక్స్ కంప్లైంట్స్ లో మనం ఫోకస్ చేయాల్సింది అకౌంట్ లో ఎంత మనీ ఉంది అనే క్వశ్చన్ మీద మాత్రమే కాదు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ ఉందండి. ఒక అకౌంట్ లో 10 lakh రూపీస్ క్యాష్ డిపాజిట్ చేయకుండా 4 డిఫరెంట్ అకౌంట్స్ లో స్ప్లిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలియదు అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ రిపోర్టింగ్ రూల్స్ లో సేమ్ నేచర్ అకౌంట్స్ ని ఫినాన్షియల్ ఇయర్ లో కన్సిడర్ చేసి అప్లికబుల్ కేసెస్ లో అగ్రిగేట్ వాల్యూని రిపోర్ట్ చేయాల్సిన మెకానిజం ఉంది. సో 10 lakhs రిపోర్టింగ్ థ్రెషోల్డ్ ని అవాయిడ్ చేయడానికి మనీని డిఫరెంట్ అకౌంట్స్ లో డివైడ్ చేయడం అనేది ఆటోమేటిక్ ప్రొటెక్షన్ కాదు. అండ్ గవర్నమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ని ఒక ఎంప్లాయీ రోజు కూర్చొని మాన్యువల్ గా చెక్ చేస్తున్నారు అని కాదండి. బ్యాంక్స్ అండ్ అదర్ రిపోర్టింగ్ ఎంటిటీస్
ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ప్రకారం సర్టెన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని రిపోర్ట్ చేస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ లో SFT డేటా కూడా ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ ఎంటిటీస్ నుంచి వచ్చిన SFT ఇన్ఫర్మేషన్ AIS లో కూడా డిస్ప్లే అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వయంగా ఏం చెప్తుంది అంటే AIS లో కరెంట్లీ అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండకపోవచ్చు. ట్యాక్స్ పేయర్ తన కంప్లీట్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ని ITR లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది భయపడే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందంటే వెంటనే అయ్యో నేనేమైనా ట్యాక్స్ ఎగ్గొట్టానా అని అజ్యూమ్ చేయాల్సిన అవసరం లేదండి. నోటీస్ ఆర్ కమ్యూనికేషన్ పర్పస్ ని బట్టి డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయొచ్చు, లేదా స్పెసిఫిక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడగొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఫైలింగ్ పోర్టల్లో ఈ ప్రొసీడింగ్ ఫెసిలిటీ ద్వారా నోటీసెస్, ఇంటిమేషన్స్ అండ్ లెటర్స్ ని వ్యూ చేసి అప్లికేబుల్ కేసెస్ లో రెస్పాన్స్ సబ్మిట్ చేయొచ్చు. సో మీకు నోటీస్ వచ్చిందని అనుకుందాం. ఫస్ట్ థింగ్, పానిక్ అవ్వకండి. ముందు అది జెన్యూన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషనా అని వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నోటీస్ లో ఎగ్జాక్ట్లీ ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో ఒకసారి క్లియర్ గా చూడండి. రెస్పాన్స్ కి డెడ్ లైన్ ఏంటో చెక్ చేయండి. ఎందుకంటే నోటీస్ ని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ అప్రోచ్ కాదు. అఫీషియల్ ప్రొసీడింగ్ సిస్టమ్స్ లో నోటీస్ కి రెస్పాన్స్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ రిక్వైర్డ్ కేసెస్ లో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చండి. సపోజ్ మీ అకౌంట్ లో 5 lakhs డిపాజిట్ అయింది. డిపార్ట్మెంట్ సోర్స్ గురించి అడిగింది అనుకుందాం. మీ దగ్గర ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ప్రాపర్ ప్రూఫ్ ఉంటే సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్ కి ప్రాపర్టీ సేల్ అయితే రిలవెంట్ సేల్ డాక్యుమెంట్స్, లోన్ అయితే లోన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, గిఫ్ట్ అయితే అప్లికేబుల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ అయితే కరెస్పాండింగ్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ యాక్చువల్ సోర్స్ కి మ్యాచ్ అయ్యే రికార్డ్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలి అంటే మనీ లీగల్ అని చెప్పడం కన్నా ఇదిగో ఇది నా మనీ సోర్స్, ఇదిగో దానికి సంబంధించిన సపోర్టింగ్ ప్రూఫ్ అని చూపించడం చాలా ఇంపార్టెంట్. కానీ ఒకవేళ సబ్స్టాన్షియల్ అమౌంట్ కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అప్పుడు మ్యాటర్ సీరియస్ అవ్వచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లాలో అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీకి సంబంధించి ప్రొవిజన్స్ ఉన్నాయి. సెక్షన్ 69A లాంటి ప్రొవిజన్స్ ప్రకారం సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఒక పర్సన్ దగ్గర ఉన్న మనీ లేదా వాల్యుబుల్ అసెట్ కి సంబంధించిన నేచర్ అండ్ సోర్స్ ని సాటిస్ఫాక్టరీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆ అమౌంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ గా కన్సిడర్ చేసే పాసిబిలిటీస్ ఉంటుంది. సో యాక్చువల్ రిస్క్ 10 lakhs నంబర్ లో కాదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనం మన ఒరిజినల్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. సేవింగ్స్ అకౌంట్ లో 10 lakhs కన్నా తక్కువ అమౌంట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నాకు ఎలాంటి నోటీస్ పంపించదు అని అనుకోవడం కరెక్ట్ కాదండి. అండ్ అలాగే 10 lakh rupees క్రాస్ అయితే ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. 10 lakhs ఫిగర్ స్పెసిఫిక్ గా అగ్రిగేట్ క్యాష్ డిపాజిట్ ని సేవింగ్స్ అకౌంట్ లో డ్యూరింగ్ అ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి SFT రిపోర్టింగ్ థ్రెషోల్డ్. అది ఆటోమేటిక్ ట్యాక్స్ లయబిలిటీ థ్రెషోల్డ్ కాదు, ఆటోమేటిక్ నోటీస్ థ్రెషోల్డ్ కూడా కాదండి. అందుకే మీ ఫైనాన్షియల్ లైఫ్ లో సేఫ్ నంబర్స్ ఏంటి అని సర్చ్ చేయడం కన్నా మీ ట్రాన్సాక్షన్స్ కి ప్రాపర్ సోర్స్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, మీ ట్యాక్స్ రిటర్న్స్ లో ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా రిపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. మీ సాలరీ 25,000 rupees అయినా 50,000 rupees అయినా సడన్ గా అకౌంట్ లో లార్జ్ అమౌంట్ వచ్చిన సిచ్యువేషన్ అయినా ఆ మనీ లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చిందని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే జస్ట్ అమౌంట్ పెద్దగా ఉందని మాత్రమే ఆటోమేటిక్ గా ఇల్లీగల్ మనీ అయిపోదు. ఫైనల్ గా ఈ వీడియో నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, 10 lakhs అనేది సేఫ్ లిమిట్ కాదండి. దాని లోపు ఉంటే కూడా గవర్నమెంట్ కి ఏమీ తెలియదు అని అనుకోవడం కూడా తప్పు. అదే టైంలో 10 lakhs క్రాస్ అయిందని ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందని కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆ మనీకి సోర్స్ అండ్ మీ రికార్డ్స్. సో నెక్స్ట్ టైం ఎవరైనా 10 lakhs లోపు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు అని చెప్తే బ్లైండ్లీ నమ్మకండి. ఫస్ట్ 10 lakhs అంటే బ్యాలెన్స్ గురించా, క్యాష్ డిపాజిట్స్ గురించా, ఆ మనీ సోర్స్ గురించి డాక్యుమెంట్స్ ఉన్నాయా, వీటి గురించి మనం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇంపార్టెంట్ అయ్యే క్వశ్చన్స్ మీ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది అని కాదు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ కి వాళ్ళకు మనం ఆన్సరబుల్. మీ మనీ లీగల్ గా ఉంటే ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉంటే రిపోర్ట్ చేయండి. అప్పుడు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ 10 lakh నంబర్ ని ఒక షీల్డ్ లాగా యూజ్ చేసుకుని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకండి. అదండి మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.